2 కుటుంబాలు 6 ప్రాణాలు కేవలం కొన్ని గంటల్లో అంతమయ్యాయి. పోక్సో కేసులో తనపై ఫిర్యాదు చేశారన్న పగతో ఓ వ్యక్తి చేసిన ఈ దారుణం తెలంగాణ ఉలిక్కిపడేలా చేసింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దేవలకూడకు చెందిన రాజ్ కుమార్ పై మైనర్ బాలికను వేధిస్తున్నాడంటూ మే 16న పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది. ఆ తర్వాత జూలై 12న ముందస్తు బెయిల్ పొందిన రాజ్ కుమార్ తనపై కేసు పెట్టిన బాలిక కుటుంబంపై పగ పెంచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథన ప్రకారం శుక్రవారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లిన రాజ్ కుమార్ ఆమె తల్లిని, నానమ్మను హత్య చేశాడు. ఆ తర్వాత బాలికను కారులో సమీపంలోని చెరువు దగ్గరికి తీసుకువెళ్లి ఆమె ప్రాణాలు తీశాడు. ఇంట్లో ఉన్న బాలిక దివ్యాంగ సోదరి తన ప్రాణాలతో బయటపడింది. అక్కడితో ఆగని నిందితుడు తన ఇంటికి వెళ్లి భార్య సరితతో పాటు 4 ఏళ్లు, 2 ఏళ్ల వయసున్న తన 2 చిన్నారులను కూడా హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తండ్రికి కాల్ చేసి జరిగిన విషయం చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఆచూకీ తెలిపి అరెస్ట్ సహకరించిన వారికి 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఇలాంటి నేరంలో బాధితుల రక్షణ కోసం వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.